ఒకప్పుడు ఏటీఎం కార్డులు, ఆ తర్వాత కాలంలో డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ఆ తర్వాత కాలంలో ఫోన్పేలు, గూగుల్ పేలు, వీటన్నిటిని చూసిన తర్వాత మనదంటూ సొంతది ఎందుకు ఉండకూడదు అనుకున్నప్పుడు యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో దాని కిందన భారతదేశం తీసుకొచ్చినటువంటి సిస్టంలో ఒక కీలకమైనటువంటి మార్పు. ఇందులో ఏదైతే ప్రైవేట్ బ్యాంకులు అంటే ఇప్పటికే మన చుట్టూ ఉన్నటువంటి దేశాలు చాలా వరకు యూపీఐ ట్రాన్సాక్షన్స్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఈవెన్ అరబ్ కంట్రీస్లో కూడా కొన్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు అమెరికా కూడా అంగీకరిస్తుందా? ద యునైటెడ్ స్టేట్స్ మే ఎక్స్ప్లోర్ ద ఆప్షన్ ఆఫ్ కనెక్టింగ్ సమ్ ఆఫ్ ఇట్స్ ప్రైవేట్ బ్యాంక్స్ విత్ ఇండియాస్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ టు యాక్సలరేట్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఏ ఫాస్ట్ పేమెంట్స్ నెట్వర్క్. ఇది తాజాగా ప్రకటిస్తున్నటువంటి అంశం. అక్కడ ఫాస్ట్లో పేమెంట్స్ జరగడం కోసం ఈ సిస్టమ్ని తెర మీదకి తీసుకొస్తారు. ఇది జరిగితే కనుక అమెరికా, ఇప్పటిదాకా మనం అమెరికా వాళ్ళ దగ్గర కాపీ కొడతామంటాం, అక్కడి మనం ఇక్కడ ప్రాక్టీస్ చేస్తామంటుంటారు. ఇప్పుడు మనది ప్రాక్టీస్ చేసిన దేశం కింద అది రికార్డు సృష్టించుకుంటుంది.